ఏదో పూజ చేసుకుందామని వచ్చిన. ఊర్లో మగ్గాలన్నీ మూలం వద్దాయి కదా. చిన్నమ్మకి ఎట్లుంది? గట్లనే ఉంది, సావకుంటా లేవకుంటా. చేయి నొప్పి చేసి హాస్పిటల్ బంద్ చేసింది. నేను ఇట్లే దేశాలు పట్టిన. మన బతుకు ఇంతేరా. సరే మన బతుకు ఇంతేరా. అన్నా కొంచెం గేరుపాట్ల చూడన్నా. అన్నా ఆ ఇంజనీరింగ్ కాలేజ్ సారు కాదన్నాడు కదా, అది అవుతుందన్నా. 400 పట్టీలు అవసరం లేదన్నా. 40 కొయ్యలు తిరగనీకే పెద్ద డాబీ, ఒక్కొక్క కొయ్యకి 10-20 సార్లు తిరగనీకి చిన్న డాబీ. చిన్న డబ్బీ పెద్ద డబ్బీ, అబ్బా డబ్బా జబ్బా క్యా బోల్ రా రే తూ? అన్నా మీకు ఎట్లా చెప్పాలి? అరే చూడు, అది తీసుకో, అది తీసుకో. అన్నా ఈ గంటల చక్రం ఉంది కదా, ఇది పెద్ద డాబీ అన్నట్టు. ఈ నిమిషాల చక్రం ఉన్న చూడు, ఇది చిన్న డాబీ అన్నట్టు. అంతే అన్న. ఇంకా ఏంటి చేసేయి. చెప్పు, ఏం తెచ్చాను? మళ్ళీ పూలైతే కాదు బాబా. చెప్పు చెప్పు. బాద్షా నేను ఇచ్చిన చూడు. పద్మ, రేపు కొత్త సంవత్సరం కదా, మనం దావత్ చేసుకుందాం. నేను ఆ చిన్న డాబీ ఫిట్ చేసి వస్తా. ఏంది పద్మ? ఇదేంది గుండ్రంగా తిరుగుతుంది? 8 లెక్క తిరగాలి కదా. 8? అట్లా ఓ నువ్వు ఆశ పోయావు కదా బావా, అందుకే నీకు తెలియదు 8 లెక్క తిరగాలి అంటే. అంటే చూడు, ఇది గుండ్రంగా ఉంది. మేము ఇట్లా దబా పోసాం కదా, అందుకే నీకు తెలియదు. ఇట్లా తిప్పి ఇట్లా పోస్తాం, ఇట్లా ఇట్లా పోస్తాం బావా. ఇట్లా వచ్చింది కదా. ఇటు చూడు బావా, ఇది గుండ్రంగా ఉంది. ఇట్లా తిప్పి ఇట్లా పోవాలి. ఇప్పుడు ఇటుకెళ్ళి ఇటు వచ్చింది, మళ్ళీ ఇటుకెళ్ళి ఇటు పోయింది కదా. ఇదంతా మంచిగానే ఉంది బావా, అసలు 8 లేదు. ఇట్లా తిప్పి ఇట్లా పోవాలి. నేను అట్లా చేసిన, నేను అట్లా ఊరంతా మస్తు ఖుషిగా ఉన్నారు. నువ్వు ఒక్కని ఇలా రందికి కూర్చుంటే మంచిగా అనిపిస్తలేదే. చిన్నప్పటి నుంచి ఆశపోసుడు చూస్తే, కానీ ఎన్నడూ 8 లెక్క పోస్తారని గమనించకపోతే. బాధపడకు బావా, ఇన్ని చేసి నువ్వు గిజ్ చెయ్యవా? ఇంకా 14 రోజులు మిగిలిన పద్మ. ఈ 14 రోజులు నేను ఏం చేయాలి? దానిలే ఉంది బావా, ఇంకా 6 నెలలు ఎక్కువ తీసుకో. మాట అంటే మాటనే, మాట తప్పితే మనిషి ఎట్లయితాడు? బావా నేనేం ఎక్కువ తీసుకోమంటలేను. నేను కడుపుతో ఉన్నప్పుడు 6 నెలలు నన్ను చూసుకోవడానికి సరిపోయాయి. గవే 6 నెలలు తీసుకోమంటున్నా. మాట తప్పినాక మిషన్ చేసి ఏం ఫాయిదా? పాకిస్తాన్ సందర్శించనున్న
భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. నేతన్న ఆత్మహత్య. ₹1,00,000 కోసం చూస్తారు. బతుకుంటే ₹1,00,000 చూస్తారా? సార్, నేను మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తా. ₹1,00,000 కాదు, నేను అమ్ముడు పోయినా మీకు ₹2,00,000 ఇస్తా. ఈ ఫినాయిల్ తాగుతారా? ఏం మాడుతున్నావు? ఏం మాడుతున్నావు? నేనా? పిచ్చి పట్టిందా నీకు? ఫోన్లే కదా అని పండుగ పెట్టుకుంటే పిల్లలు తాగమంటావా? రే చూస్తావే, మెడపెట్టి బయటికి కట్టాయి. మా సావులంటే అంత ఆటలు ఉందారా నీకు? పస్తులుండి మెయిన్స్ వస్తుంటే పైసలు అంటావా? అయినా నువ్వు నన్ను నూకేదేంద్రా? పోతే పోనీతి బావా, నువ్వు 4 రోజులు ఆరాం తీసుకో. ఏడుస్తుంటే ఈనొస్తలేదా? జరగాన్ని ఎత్తుకోవచ్చు కదా. ఉట్టి కూర్చున్నానే కదా అంటున్నాను. అట్లా అల్లే బావా. అన్నయ్య పడితే మళ్ళీ అనలేదని పడితే ఏం కరాడ మారుతున్నావా నాతోటి? ఇప్పుడు అవన్నీ తిప్పుతున్నావు. పాత సామాన్లు గమ్మి పడేస్తుంది. బావా, మిషన్ వాపస్ తెచ్చుకోవే. ఎందుకు అట్లా జిడ్ చేస్తున్నావు? దాని గురించి విడిచిపెట్టు పద్మ. ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? ఒకసారి ఏది? ఆ బాబుని ఒకసారి. అన్న సామాన్లు అన్న సామాన్లు నిన్న ఇచ్చిన సామాన్లు నేను ఇచ్చిన సామాన్లు ఏడు నిన్న ఇచ్చిన సామాన్లు ఎవరు? వేరేలకు అమ్మినా. ఎవరు ఎవరు ఎవరో కొత్త వాళ్ళకి అమ్మినా. పాత సామాన్లు పండి పోయిందా? తెలియదు అన్నా, అటు పోయిండు. अरे मल्लेश, रात भर सोया नहीं है तू? అన్న మల్లేశము వాషింగ్ మిషన్ తయారు చేసిండు, చూస్తందుకు అందరు రావాలి. చేసిండు పో. అప్పుడు పంక మీద వేసి సత్యకాలం చేసిండు. ఇప్పుడు మిషన్ తయారు చేసిండు. ఊరిని ఏం చేసేది తెలియదు. ఇట పడుకున్నదా? అత్తమ్మా, మిషన్ వచ్చింది. జరగరా. అరే ఇది ఇట్లా ఇట్లా ఇది లోపల వాళ్ళరా. జరగాలి. మళ్ళీ ఏం కమాలు చేస్తుండ్రా ఈ మల్లేష్ గాడు? ఆ మిషన్ ఏందో ఆ కథ ఏందోరా. ఓ రంజిగా కొద్దిగా దూరం జరిగితే ఏమైద్దిరా నీకు? నువ్వు ఆగే. ఈ మిషన్ నడవదంట అని నా షరతు ₹1000 రా. ఏంది, ఎవరికైనా దమ్ముందా షరతు కట్ట నీకు? నేను పెడతా. తిననీక తిండి లేదు కానీ షరతు కడతారంట. షరతు ఇల్లు పెడతా.
అమ్మా మిషన్ చాలు చేద్దా. చెర్లనన్న ముంచి తీయర్రి అట్లా నన్ను అర్థదో ఏమో. ఎర కాదు బాగా ఇవాళ సంది నీ ఇల్లు మాదే. జర రాగరాదు ఇవాళ మాపాటి కల్లా ఈ మిషన్ పని చేయకపోతే నా ఇల్లు ఇడిచి పెడతా. ఈసారన్నా నేను రాత మారుతాను. ఏ రాజుగా క్లచ్ ప్లేట్ అయింది, మీ ఇంట్లో పాత కూడా తీసుకురాపు. వచ్చేది వచ్చేది. ఉరుకురా ఉరుకురా తొందర తీసుకురా. జరుగు 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 జరుగు. అమ్మా చాలు చేద్దా. మిషన్ ఏం అర్థదని నేను చెప్పలేదా? ఆగో నడతాన్ని చూడు అందరు ఆగో ఆగో చూడు. అందరు ఆడుంటే ఈడేం చేస్తున్నావా? సుద్దుదా. ఏం చూడమంట 7 ఏళ్ళకెళ్ళి రాని మాటలు అన్నవాడిని ఏం ముఖం పెట్టుకొని రావాలి? మన కొడుకేనయ్యా, హాని మంచి కోసమే కదా చెప్తే. దా మిషన్ మల్లేశం, మీ అమ్మ కోసం మిషన్ చేసినావు, మాకు చేయవా? అందరి కోసం చేస్తా.